హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం పవర్ బిఐ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. బిగినర్స్ పవర్ బిఐ ఎలా నేర్చుకోవాలి అండ్ ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి లెర్న్ పవర్ బిఐ బేసిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ పవర్ బిఐ ఇంట్రడక్షన్ అండ్ సెటప్ ప్రాసెస్ లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోవాలి. పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటి, అది మనం ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ అండ్ సెటప్ ప్రాసెస్, అలాగే పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అంటే ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గెట్టింగ్ డేటా ఇంటూ పవర్ బిఐ. ఏంటి అంటే పవర్ క్వెరీ, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటాని క్లీన్ చేయడము, డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని తీసుకుంటూ మనం డేటాని క్లీన్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడము. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది సెకండ్ స్టెప్లో. సో ఏంటి ఇక్కడ? ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఎక్సెల్, సిఎస్వి డేటాబేసెస్ నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే డేటాని తీసుకున్న తర్వాత దాన్ని మనం అర్థం చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్, క్లీనింగ్ టెక్నిక్స్ అనేవి మనం యూస్ చేయాలి. సో ఈ రకంగా మనము డేటాని తీసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిల్డింగ్ బేసిక్ విజువలైజేషన్స్. నెక్స్ట్ డేటాని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లైక్ బార్ చార్ట్స్ కానీ, లైన్ చార్ట్స్, పై చార్ట్స్ అనేవి మనము నేర్చుకోవాలి. బేసిక్ డాష్ బోర్డ్స్ అండ్ అలాగే మల్టిపుల్ విజువలైజేషన్స్ క్రియేట్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ వేరియస్ విజువలైజేషన్ టైప్స్, బార్ చార్ట్స్ కానీ, లైన్ చార్ట్స్ కానీ, పై చార్ట్స్ కానీ డేటాని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఇవి డ్రా చేయాలి. సో ఈ రకంగా మనము విజువలైజేషన్స్ అనేవి నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి డాక్స్ అంటే ఏంటి? డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో పవర్ బిఐలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డాక్స్లో మనకి కొన్ని ఫార్ములాస్ అలాగే అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. బేసిక్ డాక్స్ ఫంక్షన్స్ వచ్చేసి సమ్, యావరేజ్, కౌంట్, ఇవన్నీ కూడా బేసిక్ డాక్స్ ఫంక్షన్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి పవర్ బిఐలో. నెక్స్ట్ వచ్చేసి డేటా మోడలింగ్, పవర్ బిఐ సర్వీసెస్. డేటా మోడలింగ్ అండ్ పవర్ బిఐ సర్వీసెస్ అనేవి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఫైనల్లీ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో క్రియేట్ చేసిన తర్వాత వాటిని మనం పబ్లిష్ చేయాలి వేరే కంపెనీ వాళ్ళకి, వేరే కస్టమర్స్కి అలా. సో అందుకని చెప్పి మనము ఈ పవర్ బిఐ సర్వీసెస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పబ్లిష్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ టు పవర్ బిఐ సర్వీసెస్, షేర్ రిపోర్ట్స్ విత్ అదర్స్ అండ్ మేనేజ్ పర్మిషన్స్. సో ఈ రకంగా మనము పవర్ బిఐ అనేది నేర్చుకోవాలి. అలాగే ఈ పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే పవర్ బిఐ అనలిస్ట్, పవర్ బిఐ డెవలపరు, పవర్ బిఐ ఆర్కిటెక్ట్, అలాగే పవర్ బిఐ మేనేజరు, పవర్ బిఐ కన్సల్టెంట్. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి పవర్ బిఐ నేర్చుకోవడం ద్వారా. సో మీరు పవర్ బిఐ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours కంటెంట్ అనేది ఫ్రీగా ఉంది. సో బిగినర్స్ ఆ వీడియో చూసినట్టయితే మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.